ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు చెప్పే సాయి సందేశం అయితే, తల్లి నువ్వు ఈ డబ్బుని తాకి నీ ఇంటిని డబ్బుమయం చేయి తల్లి అని బాబా గారు చెప్తున్నారమ్మా. బిడ్డ, మీ ఇంటికి 2 వ్యక్తులు అతిథులుగా రాబోతున్నారు. వాళ్ళ ఇద్దరికీ కూడా పంచభక్ష పరమాన్నంతో విందుని ఏర్పాటు చేయి తల్లి. వారు ఎవరో ఏంటి అన్నది మనం ఈరోజు సందేశంలో విందామండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఈరోజు బాబా గారు చెప్పే ఈ సందేశం ఏంటి అన్నది ఒక చిన్న కథ రూపంలో అయితే మీకు నేను తెలియచేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడండి. పూర్వం సిద్ధాపురం అనే గ్రామంలో నాగయ్య, కృష్ణయ్య అనే 2 మిత్రులు ఉండేవారు. ఇద్దరు అదే ఊరిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళకి కాశీ వెళ్ళాలని చాలా కోరికగా ఉండేది. కానీ ఎప్పుడూ కాశీకి వెళ్దామన్నా ఏదో ఒక కారణం వల్ల వెళ్ళలేకపోయేవారు. ఒకరోజు నాగయ్య కృష్ణయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, ఒరే కృష్ణయ్య, మనం కాశీకి వెళ్దాం అని అంటాడు. ఏదో ఒక కారణం చేత వెళ్ళలేకపోతున్నాం కదరా, ఈసారి ఎలాగైనా మనం కాశీ వెళ్ళాలిరా, ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకొని అని అంటాడు. అవును, అందుకే రోజు వచ్చే డబ్బులలో నేను మన కాశీ ప్రయాణానికి నేను డబ్బుని సమకూర్చుకుంటున్నాను అని చెప్తాడు. ఆ డబ్బుతోని మనం కాశీ ప్రయాణం అయితే మొదలు పెడదామా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తాయి. వారు కాశీ ప్రయాణానికి డబ్బులైతే పోగయ్యాయి. వాళ్ళు కావలసినన్ని మూటలు కట్టుకొని కాశీ ప్రయాణం మొదలు పెడతారు. కాశీ పట్టణం గురించి మాట్లాడుకుంటూ ప్రయాణం అనేది ముందుకి సాగుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులకి వారు కాశీ పట్టణం బయలుదేరుతూ ఉంటారు. తీరా మొత్తానికి కాశీ పట్టణానికైతే చేరుకుంటారు. కాశీ విశ్వనాథుణ్ణి దర్శించి గంగాజలం ఇంటికి తీసుకొని వెళ్ళాలనుకొని గంగాజలం తీసుకొని బయలుదేరారు. అయితే అక్కడ అలా వెళుతూ ఉండగా దారిలో ఒక చోట చెట్టు కింద ఒక ముసలి దంపతులు అక్కడ వారి పరిస్థితి బాగోకుండా కనిపిస్తూ ఉంటారు. కొద్దిసేపటికి ఆ ముసలి తనని భార్య నాగయ్య కృష్ణయ్యకు ఎదురు వెళ్ళి ఇలా అంటుంది, బాబు, నా భర్త చాలా దూరం నుంచి నడిచి అలసిపోయారు, మీ దగ్గర కొన్ని నీళ్లు ఉంటే ఇవ్వండి అని అడగగా కృష్ణయ్య ఆమెతో ఇలా అంటాడు, మేము వీటిని ఎక్కడ నుంచో మోసుకొని వస్తున్నాము, ఇవి తాగడానికి కాదు, ఇందులో ఉన్నది పవిత్రమైన గంగాజలం, ఈ జలాన్ని మేము ఇంటికి తీసుకొని వెళ్తున్నాం, వీటిని మీకు ఇచ్చేస్తే మళ్ళీ మాకు ఎలా వస్తుంది, అందుకే మీకు ఇవ్వటం కుదరదు అని కృష్ణయ్య అనగా ఆ ముసలి దంపతులను చూసి జాలి కలిగి వాళ్ళ దగ్గర ఉన్న గంగాజలాన్ని వాళ్లకు కొంచెం ఇచ్చి ఇలా అంటాడు, అమ్మా, దీన్ని మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తాడు. అలా ఇవ్వగా ఆమె ఆ గంగాజలం తీసుకొని తన భర్తకు ఇస్తుంది. ఆయన ఆ గంగాజలాన్ని కొంచెం తాగి ఒక్కసారిగా శక్తి వచ్చినట్లు వెంటనే లేచి నిలబడి నాగయ్యతో ఇలా అంటాడు, అయ్యా, నీకు స్వాగతం, ఈరోజు మీరు మా ఇంటికి అతిథులుగా దయచేయాలి, నా పేరు విష్ణుగుప్తుడు, మా ఇంటికి వెళ్ళి మీకు అన్ని విషయాలు వివరిస్తాను, రండి అని చెప్పి కొంచెం దూరంలో ఉన్న
కృష్ణయ్య దగ్గరకు కూడా వెళ్ళి ఇలా అంటాడు, మీరు కూడా మా ఇంటికి అతిథిగా రండి అని చెప్పగా కృష్ణయ్య ఆశ్చర్యపోతాడు. కృష్ణయ్య, నాగయ్య విష్ణుగుప్తుడి వెంట బయలుదేరుతారు. అలా నడుస్తూ కొంతసేపటికి ఒక అందమైన భవనం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ విష్ణుగుప్తుడికి సేవలు చేసేందుకు చాలామంది సేవకులను చూసి ఆశ్చర్యపోతారు. ఇంతలో కొంతసేపటికి విష్ణుగుప్తుడు మరియు అతని భార్య సత్యవతి ముసలి వేషధారణ లేకుండా ధనికుల వేషధారణలో ఉండటం గమనిస్తారు. అదంతా చూసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నాగయ్య, కృష్ణయ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో విష్ణుగుప్తుడు వాళ్ళిద్దరితో ఇలా అంటాడు, చీకటి పడింది, మీరు ఈ ప్రయాణంలో ఎప్పుడు తింటారో ఏమో అని భోజనం అయ్యాక తీరిగ్గా అన్నీ మాట్లాడుకుందాం అని చెప్తాడు. వాళ్ళకి పంచపక్ష పరమాన్నాలతో వడ్డించి కడుపు నిండా భోజనం పెడతారు. భోజనం అయిన తరువాత విష్ణుగుప్తుడు నాగయ్యతో ఇలా అంటాడు, నా తండ్రి ధనగుప్తుడు వ్యాపారం చేసి అంతుడిని ధనాన్ని, వజ్రాలని, మరిన్ని విలువైన వాటిని సంపాదించారు. ఎవరైనా వచ్చి సహాయం కోరితే వారిని బయట నుంచే పంపించేసేవారు. ఆయన ఎంత సంపాదించినా ఆయన ఎవ్వరికీ కూడాను సహాయం చేయలేదనే బాధతోనే చనిపోయే ముందు రోజు ఒక్కరికైనా భోజనం పెట్టి ఒక రత్నం ఇవ్వమని కోరారు. రోజు ఎవరితో ఒకరికి భోజనం పెడదామన్నా మా నాన్నగారు ఎవ్వరికీ సహాయం చేయలేని కారణంగా వారు రావడానికి ఇష్టపడటం లేదు. అందుకే ముసలి వేష వేసుకొని ఎవరైతే ఎదుటి వారికి సహాయం చేస్తారో వారికి ఆతిథ్యం పెడదామని అనుకున్నాము. అందుకే అలా ఆతిథ్యం పెట్టాము. ఈరోజు వేషం వేసుకొని ఎవరైతే ఎదుట వారికి సహాయం చేస్తారో వారికి ఆతిథ్యం పెడదామని అనుకున్నాను. అందుకే అలా రోజు వేషం వేసుకొని వెతుక్కుతూ ఉంటాను. ఈరోజు మీరు కనబడ్డారు. మీ నాన్నగారికి మాటను గౌరవించి ఎవరికో ఒకరికి సహాయం చేస్తున్నారు. పిలిచి కడుపు నిండా భోజనం పెట్టారు. చాలా సంతోషం అండి. ఇంకా మేము బయలుదేరతాము అని అంటారు. ఇంత చీకట్లో ఎలా వెళ్తారు? ఈ రాత్రికి ఇక్కడే సేద తీరి రేపు బయలుదేరండి. బయలుదేరేటప్పుడు మీకు ఒక రత్నాన్ని ఇస్తాను. దాన్ని స్వీకరించి నన్ను ధన్యుడిని చేయండి అనుకొని అదృష్టాన్ని నాగయ్య ఆశ్చర్యపోగా నాగయ్య అదృష్టాన్ని చూసి కృష్ణయ్య ఈర్ష్య చెందుతాడు. తెల్లవారుతుంది. ఇంతటి తిరిగి ప్రయాణం అవుతున్నాము అని నాగయ్య విష్ణుగుప్తుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. రత్నాన్ని నాగయ్యకు ఇచ్చి ఇలా అంటాడు, మీరు సిద్ధాపురం వెళ్తున్నారు కదా, దారిలో ఉదయగిరిలో నా స్నేహితుడు శంకరయ్య వజ్రంగ వ్యాపారి ఉన్నాడు. అతడికి మీరు ఈ రత్నాన్ని ఇస్తే అతను నాణ్యమైన వెల కట్టి మీకు డబ్బు రూపంలో ఇస్తాడు అని చెప్పగా వారు విష్ణుగుప్తుడు వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరి చేరుతారు. వెళ్తూ వెళ్తూ మార్గం మధ్యలో కృష్ణయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు, ఎలాగైనా ఈరోజు నాగయ్య దగ్గర నుండి ఆ రత్నాన్ని దొంగలించాలి అని అనుకుంటాడు. అలా వారిద్దరూ నడుస్తూ మరింత ముందుకు వెళ్తారు. ఇంతలో చీకటి పడుతుంది. దారిలో వారు సత్రం వద్ద ఆగి ఇలా అనుకుంటారు, ఈ రాత్రికి ఈ సత్రంలో విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం బయలుదేరదాం, ఏమంటావు అని అంటాడు. సరే నాగయ్య. నాగయ్య మెల్లగా నిద్రలోకి అయితే జారుకుంటాడు. అది గమనించిన కృష్ణయ్య నాగయ్య దగ్గర ఉన్న రత్నాన్ని దొంగలిస్తాడు. తెల్లవారుతుంది. సంచిలోని రత్నం కనిపించకపోయేసరికి నాగయ్య బాధపడుతూ కృష్ణయ్యతో ఇలా అంటాడు, నా దగ్గర ఉన్న రత్నం కనిపించటం లేదు. అవునా,
బాధపడకు, దొరుకుతుందిలే. ఎక్కడికి పోతుంది ఆ రత్నం అని అంటాడు. దొరికేంత వరకు మనం ఈ ఊరిలో నుండి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంతలో నాగయ్య కృష్ణయ్యతో ఇలా అంటాడు. కృష్ణయ్య, ఈ ఈ ఊరిలో మనకు ఎవ్వరూ తెలీదు, మనకు ఎవరు సహాయపడరు కూడాను, ఇంకా వెళ్ళిపోదాం అని అంటాడు. ఇంట్లో మన వాళ్ళు మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అవును, ఊరికినే వచ్చే వస్తువు ఎలా వస్తుందో అలాగే పోతుంది. నడు నడు, ఇంకా ఇక్కడి నుంచి ముందుకి వెళ్ళిపోదాం అని చెప్పి వారిద్దరూ కూడాను అక్కడ నుంచి బయలుదేరతారు. అలా వెళ్తూ ఉండగా కొంతసేపటికి ఉదయగిరి చేరుకుంటారు. ఇంతలో నాగయ్య విష్ణుగుప్తుడు శంకరయ్యను కలవమని చెప్పిన విషయం గుర్తుకొచ్చుకొని కృష్ణయ్యతో ఇలా అంటాడు. విష్ణుగుప్తుడు వజ్రాల వ్యాపారి అయిన తన స్నేహితుడు శంకరయ్యను కలవమని చెప్పారు కదా, ఒక్కసారి కలిసి వెళ్ళిపోదాం అంటే ఇప్పుడెందుకు, ఎలాగో ఆ రత్నం కూడా పోయింది, ఇంకా కలిసి ఏం లాభం? విష్ణుగుప్తుడి స్నేహం శంకరయ్య పరిచయాలతో పూర్తవుతుంది. రత్నం అమ్మటానికే వెళ్ళాలా అని అంటాడు. ఏంటి, మామూలుగా వెళ్ళి కలిసి వచ్చేద్దాం రా అంటే, సరే అయితే నువ్వు వెళ్ళు, నేను ఈలోగా ఈ ఊరు చూసి వస్తాను అని వెళ్ళిపోతాడు. కృష్ణయ్య నాగయ్య శంకరయ్యలను కలవడానికి వెళ్తాడు. ఇంతలో కృష్ణయ్య అదే ఊరిలో ఉన్న మరొక వజ్ర వ్యాపారి దగ్గరకు వెళ్ళి దొంగలించిన రత్నం చూపించి ఇలా అంటాడు. ఈ రత్నం విలువ ఎంత ఉంటుంది? మీరు ఎంతకి కొంటారు? ఇది మీకు ఎలా వచ్చింది అని అడుగుతాడు. మా నాన్నగారు ఈ రత్నాన్ని బోలెడు డబ్బులు పోసి కొన్నారు. నాకు డబ్బులు అవసరమైనప్పుడు నేను దీన్ని అమ్ముతాను అని చెప్తాడు వజ్రాల వ్యాపారికి. అప్పుడు కృష్ణయ్య చెప్పిందంతా విని కృష్ణయ్యతో ఇలా అంటాడు. మీ నాన్నగారిని ఎవరో బాగా మోసం చేశారు. ఇది ఒక గాజు ముక్క మాత్రమే అని చెప్తాడు. ఈ గాజు ముక్కకి దీనికి నేనే కాదు, ఎవ్వరు కూడా నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు అని చెప్తాడు. ఎప్పుడూ కూడాను మనం కష్టపడిన సొమ్మును కానీ మనం కష్టపడితే వచ్చిన ప్రతి పైసా కూడాను మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. ప్రతి ఒక్కరూ కూడాను కష్టే ఫలి, మనం కష్టాన్ని నమ్ముకొని మనం కాలాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళాలి అని బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశం అయితే చెప్పారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను ఒక్క లైక్ అయితే చేసి మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో చేరేటట్టు చేయండి. ఈ వీడియోకి 200 లైక్స్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.